పాతాళానికి దయ్యాలే భయపడుతుంటే మరి మనిషి నువ్వు భయపడాలా వద్దా? చెప్పు, భయపడాలా వద్దా? భయపడాలి. భయపడనంటావా? కొన్నింటికి భయపడాలి. భయపడకపోతే తప్పులు జరిగిపోతాయి. కొన్నింటికి ఏం చేయాలి? భయపడాలి. కొన్ని భయాలు మంచివే, అన్ని భయాలు చెడ్డవి కావు. కొన్ని భయాలు మంచివే. పరీక్షలు అంటే భయం ఉన్నోడు ఏం చేస్తాడు? చదువుతాడు. భయం లేనోడు చదవడు. జీవితం అంటే భయం ఉన్నాడు పోరాడతాడు. జీవితం అంటే భయం లేనోడు పోరాడు. బాధ్యత ఉన్నాడు, బాధ్యత ఉండి భయం ఉన్నాడు పొద్దునే లేస్తాడు. బాధ్యత లేనోడు పొద్దుెక్కదా నిద్రవుతాడు. బాధ్యత ఉన్నాడు కుటుంబం మీద అయ్యో భయపడ్డాడు, అమ్మో ఫీజులు కట్టాలి, అమ్మో కరెంటు బిల్లు కట్టాలి, అమ్మో ఈఎంఐలు కట్టాలి, అమ్మో క్రెడిట్ కార్డులో డబ్బులు వాడేసాం కట్టాలి, అమ్మో బ్యాంక్ కూడా వచ్చేస్తాడు. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? బాధ్యత కలిగి పని చేస్తాడు. భయం లేనాడు ఊరి మీద కుక్క తిరిగినట్టు తిరుగుతాడు. దానికి పని ఉండదో దొరికితే తింటది, ఇడికి పని ఉండదో దొరికితే తింటాడు. ఇంకా తేడా ఏమీ లేదు ఇంకా ఆ జీవితానికి ఈ జీవితానికి. అందుకే కొన్ని సందర్భాల్లో మనిషికి ఏముండాలమ్మా? భయం ఉండాలమ్మా. భయం ఉంటేనే బాధ్యతగా ఉంటాం, భయం లేకపోతే బాధ్యతగా ఉండం. కొన్ని భయాలు మంచివి, కొన్ని అనవసర భయాలు మంచివి కావు. భయపడొద్దు అన్నాడంటే అనవసరమైన భయాలు వద్దని, భయపడు అన్నాడంటే అవసరమైన భయాలు కావాలని. అందుకే భయం అనగానే తృణీకరించేకండి. అవసరమైన భయం కొంతవరకు కావాలి, తీసుకుందాం. అనవసరమైన భయం మనకి వద్దు, అది వదిలేద్దాం. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి. మీరే చెప్పారు కదండి చాలా సందర్భాల్లో భయపడొద్దని, మళ్ళీ నాకు కౌంటర్లు ఇవ్వకండి. అర్థమైందా? భయపడొద్దు, నేను అదే చెప్తాను. ఎప్పుడు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. కానీ అనవసరమైన భయాలకు వద్దని చెప్తాను. అవసరమైన భయాలు కావాలి. దయ్యాలు పాతాళానికి భయపడుతున్నాయి, ఎందుకంటే అక్కడికి వెళ్తే తిరిగి రావడం ఉండదు. అక్కడికి వెళ్తే వెళ్ళడమే. అక్కడ ఓపెన్ డోర్ ఉంటుంది, ఎగ్జిట్ ఉండదు. పాతాళానికి ఏముండదు? ఎగ్జిట్ డోర్ ఉండదు. బైబిల్ చెప్పలేదు ఎగ్జిట్ డోర్లు ఉంటాయని. అక్కడికి ఎంట్రీలే ఉంటాయి. ఒకసారి ఎంటర్ అయ్యావా ఇంక తిరిగి రావు, అక్కడే ఉంటావు, తిరిగి రావు. అందుకే దాని గురించిన అవగాహన ఈ వారం మనం చాలా బాగా నేర్చుకున్నాం. మీరు విన్న ఈ సందేశం ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి పంపించేయండి అంతే. నేను మొన్న వారం చెప్పాను కదా మీకు, మీరు ఏ సత్యవాక్యం విన్నా సరే ఆ సత్యవాక్యాన్ని మీ దగ్గర దాచేయొద్దు. అది మంచి పద్ధతి కాదు. మీరు విన్న సందేశం మీకు ఆత్మీయంగా అనిపిస్తే మీ పరిచయస్తులకి, మీరు ప్రేమిస్తున్న వారికి, మీకు తెలిసిన వారికి, తెలియని వారికి అందరికి కూడా ఈ సమాచారాన్ని ఏం చేయాలి? చేరవేసి నాయన ఇది విను అని చెప్పండి, అంతే చాలు. వింటారా వినరా అనవసరం, మనకి చెప్పామా లేదా అన్నదే ముఖ్యం. ఇది విను. అదిగాక ఈ మధ్య సోషల్ మీడియా బాగా ప్రబలం అయిపోయింది కాబట్టి ఈజీ అయిపోయింది ఇవే. ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్పాను నేను లైవ్లో చూస్తున్న వాళ్ళకి. మీరు లైవ్లో చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో ఇప్పుడు లైవ్లో వాచ్ చేస్తున్న వాళ్ళు, ఆ లైవ్లో వీడియో క్రింద మీరు చిన్న కామెంట్ చేయండి. మీరు ప్రైజ్ లాదా అంటారా, లేకపోతే ఆమెన్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, సత్యవాక్యం అంటారా, లేకపోతే మీ అభిప్రాయాలు చెప్తారా, లేదా కొత్త విషయాలు నేర్చుకున్నామని మీ ఇన్ఫర్మేషన్ చెప్తారా, సంథింగ్ ఏదైనా సరే చెప్పండి. అలా మీరు కామెంట్స్ చేయడం వల్ల ఎక్కువ కామెంట్స్ రావడం ద్వారా యూట్యూబ్ అల్గారిథం ఏం చేస్తుందో తెలుసా? ఇందులో ఏదో సరుకు ఉందని అందరికి ఆడే చూపిస్తుంటాడు తీసుకెళ్ళి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా వీడియోని, ఓహో ఇందులో సరుకు ఉంది చాలామంది లైక్ చేశారని వాడు అందరికీ దాన్ని తీసుకెళ్ళి ప్రమోట్ చేస్తుంటాడు. ఇది యూట్యూబ్ ప్రమోషన్స్లో భాగం. ఇది ఎందుకు అంటే చెడ్డదాన్ని చేరవేయడానికి కాదు, మంచి సత్యాన్ని ఇతరులకు ఏం చేయడానికి, పంచడానికి. దానికి మీకు డబ్బులు ఖర్చు అవుతాయి? ఏం ఖర్చు అవ్వవు. మీరు వింటున్న సత్యవాక్యానికి ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయడం ద్వారా ఇతరులు దాన్ని వినే అవకాశాలు యూట్యూబే కల్పిస్తుంది. ఇతరులకు ఈ యూట్యూబ్ అల్గారిథం దాన్ని చేరవేస్తుంది. సో కాబట్టి దాన్ని మీరు సద్వినియోగం చేయండి. ఎందుకు దుర్వినియోగం చేయాలి? అర్థమైందా? చాలా సింపుల్. అది మనకు ₹1 కూడా ఖర్చు ఏమీ కాదు. సో మన పిల్లలందరూ తెలుసుకోండి, ఈ సత్యవాక్యం వ్యాప్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చట్టాన్ని గురించిన అవగాహన కల్పిస్తున్నాం. వినినవాడు వింటాడు, విననివాడు వినడు, మనకు అనవసరం. చెవి గలవాడు వినును, అంతే. దానికోసమే మన ప్రయాస. లేదా ఇంత విలువైన ప్రసంగాలు ఎందుకు పనికి రాకుండా మీ దగ్గరే ఆగిపోతాయి? అలా ఆగకూడదు. అది అందరికీ అర్థం అవ్వాలి, అందరికీ చేరువ అవ్వాలి. అందరూ ఆ సత్యాన్ని తెలుసుకుని నిత్యజీవ మార్గంలో నడవాలటి ధన్యత దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక. ఇంకా విలువైన సంగతులు మనం నేర్చుకుందాం, త్వరపడదాం, దేవుని కొరకు సిద్ధపడదాం, ఆయన పరిచర్యలో వాడబడదాం, ఆయనకు నచ్చినట్టుగా జీవిద్దాం, ఆయన మెచ్చినట్టుగా ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. అట్టి ధన్యతలో మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు సదాకాలము నిలిచి ఉండునుగాక.